నిన్నటి రోజున ఏదైతే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏదైతే దోమల మందు ఉందో ఆ దోమల మందు మీద స్టిక్కర్ వేయకపోవడం వలన ఆమె మంచినీళ్ళు అనుకొని పనిచేసి అలసిపోయి తాగితే మున్సిపల్ అధికారులు ఆమె ఏ మందు తాగిందో చెబితే వైద్యం స్టార్ట్ చేస్తామని ఆసుపత్రి సిబ్బంది వాళ్ళు చెప్తే 2 గంటలు దాటే వరకు కూడా ఆమె ఏం మందు తాగిందో ఇక్కడ వాళ్ళకి డబ్బా పంపించబడినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ మనం చూసినాము. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ ఒక కార్మికురాలు చనిపోతే ఆయన మున్సిపాలిటీలో కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి చూడలేదు అంటే ఆయన యొక్క నిర్లక్ష్యం ఏ పార్టీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఘటనకు ఒకటి ముద్దాయిగా మున్సిపల్ కమిషనర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఇటువంటి నిర్లక్ష్యం మూలంగా ఇటీవల కాలంలోనే ఒక కార్మికుడికి విద్యుత్ షాక్ కూడా పోయాయి. అసలు పాయిజన్ తీసుకున్న కేసు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటలు వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉండాల్సిన ఆమెను తీసుకొని ఐసీయూలోకి వెళ్ళి షిఫ్ట్ చేసి జనరల్ వార్డులో పెట్టడం మూలంగానే ఆమె చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మున్సిపల్ కమిషన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి తాత్కాలికంగా ఈ ఖర్చులకు లిఖిత పూర్వకంగా మున్సిపల్ శాఖ వారు హామీ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.